కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి అక్కడికి వెళ్దాం. ఒకసారి అందరూ కూడా ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వచనం వరకు గత 2 వారాల నుంచి కూడా మనం ఆలోచన చేస్తున్నాము. ఎపిసిలకు రాసిన పత్రిక అందరూ కూడా దైవ గ్రంథాన్ని తెరవండి. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వరకు 2 వారాల నుంచి నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని క్లుప్తంగా ఒకసారి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి వారం ఈ అంశానికి సంబంధించి మనం నేర్చుకున్నది, మనం యుద్ధమందు ఉన్నాము, దేవుని సైన్యంలో చేర్చబడిన క్రీస్తు సైనికులం. క్రైస్తవుడు అని అంటే ఏదో ఒక భక్తి చేయడానికి వచ్చినవాడు కాదు. క్రైస్తవుడు అవ్వంగానే అతడు ఒక యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు అనేది మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం. రెండో భాగంలో నేర్చుకున్నది సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడు. దాన్నే చదువుతున్నాం. ఒకసారి మళ్ళీ చదువుతాను, ఒకసారి అందరూ కూడా బైబిల్ని పరిశీలన చేయండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అంటే క్రైస్తవ పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటంలో సైనికునికి ఎలా అయితే సైనిక వస్త్రాలు ఉంటాయో, ఈ పోరాటంలో క్రైస్తవుడు కూడా ఒక వస్త్రాన్ని దేవుడు ఇస్తున్నాడు. సాతానుని ఎదిరించాలి, సాతాను వాడి అనుచర వర్గాన్ని మనం ఎదిరించాలని అంటే మనం కూడా ఏం ధరించుకోవాలి? సైనిక వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ సైనిక వస్త్రం ధరించుకున్న ప్రయోజనం లేనిది ఇప్పుడు అంతరంగ పురుషుని మనం బలపడకపోతే, దేవుని శక్తి మీద మనం ఆధారపడకపోతే, ఈ కవచం ఉన్నా కూడా, మన చేతులు ఖడ్గం ఉన్నా కూడా, దీనికి ప్రూఫ్ పెట్టుకున్నా కూడా మనం పోతాం కదా. ఒక మంచి బలమైనటువంటి సైనికుడు పిరికోడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అన్నీ ఉన్నాయి చేతిలో, కానీ అతను పిరికివాడు చేతులు కత్తున్నా కూడా ఏం చేయలేడు, ఎదురు దాడి చేయలేడు. అంటే ముందు ధైర్యం కావాలి. ధైర్యం వచ్చిన తర్వాత అంతరంగ పురుషుని ధైర్యం తెచ్చుకోవాలి. అంతరంగ పురుషునికి ధైర్యం ఇచ్చేది ఎవరు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన మనల్ని శక్తిమంతులుగా చేయగలడు. అలాంటి సామర్థ్యం ఆయనకు ఉంది. అందుగురించి సైనికులు బార్డర్లో పోరాడుతున్నప్పుడు పిరికోళ్ళు వెళ్ళరు. ఒకవేళ చిన్న చితక అక్కడక్కడ ఎవడైనా ఏదైనా ప్రమాదం చూసి సైనికులు తల ఊడిపోవటమో, చేయి కట్ అయిపోవటమో, కాలు కట్ అయిపోవటమో చూసి భయపడ్డారు అనుకోండి, అలాంటి భయపడిన వ్యక్తులు కూడా కౌన్సిలింగ్ ఇస్తారండి ధైర్యాన్ని ఇవ్వటానికి. అంటే రేపు భయపడే వ్యక్తి, అతనితో నష్టం రాదు, భయపడే వ్యక్తితో పాటు మిగతా వ్యక్తులను కూడా భయపెట్టి పాడు చేసి ఆ వాతావరణాన్ని గలిబిలి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పిరికోళ్ళు లాంటి వాళ్ళని తీసుకోరు. ఒకవేళ వస్తే అలాంటి వాళ్ళకి వాళ్ళు కోచింగ్ ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, ధైర్యంతో నింపుతారు వాళ్ళు. అలా మనం యుద్ధంలో ధైర్యాన్ని నింపుకుని సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడాలి అని దేవుడు మనల్ని మన క్లాస్ ద్వారా, మన పాఠం ద్వారా మనకి నేర్పించారు. ఆయన మన నుంచి అదే కోరుకుంటున్నారు. సర్వాంగ కవచంలో అదేంటి? యుద్ధంలో సైనికుడు ధరించుకునేటువంటి ఈ వస్త్రాలకి, సైనిక వస్త్రాలకి ఎలాంటి ఉపకరణాలు ఉంటాయో, ఎలాంటి ఆయుధాలు ఉంటాయో, ఎలాంటి మెటీరియల్ ఉంటుందో, ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నటువంటి క్రైస్తవుడు అనేటువంటి క్రీస్తు సైనికుడికి కూడా సేమ్ వస్త్రం, అయ్యే పదాలు ఉంటాయి, కానీ ఆత్మీయ అర్థం ఉంటాయి. ఎందుకంటే మనం పోరాడేది రక్తమాంసాలతో కాదు, మనుషులతో కాదు. మనం పోరాడేది దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అపవాది వాడు అనుచరులతో పోరాడుతున్నాం. మనం శరీరాలతో కాదు. కాబట్టి మన పోరాటంలో కత్తులు అవసరం లేదు. కత్తి అవసరం, ఆత్మ సంబంధమైన కత్తి అవసరం. మనం వాడు దాడి నుంచి తప్పించుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ అవసరం, భౌతికంగా కాదు. మనకి ఆయన కవచలు ఏం చెప్పారన్నది అది చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. ఏం ధరించుకోమని చెప్తున్నాడు? దేవుడిచ్చి సర్వంగ కవచం, దేవుడిచ్చే సర్వంగ కవచం. నాకంటూ ఒక వస్త్రం అంతా నేను ధరించుకుంటానంటే అక్కడ సెట్ అవ్వదు, అది కుదరదు. మన పోరాటంలో మనం పోరాడే వ్యక్తితో ఎలాంటి అవకతవకలు ఎదురవుతాయో, ఎలాంటి ఎదురుదాడులు బేకరదాడులు మన మీదకి వస్తాయో దాన్ని ఎరిగిన దేవుడు వాడికి తగినట్లుగా మనకి యుద్ధ వస్త్రాన్ని తయారు చేసి ఇచ్చారు. అదే ధరించుకుని వెళ్ళాలి. అది నాకు అవసరం లేదు, నేనే ఇది ధరించుకుని వెళ్తానని వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు దావీదు గారు ఉన్నాడు. దావీదు గారి కాలంలో సౌలు గారు యుద్ధ వస్త్రాలు దావీదు గారు తొడుక్కున్నా కూడా ఏమైపోయినాయి? ఆయనకి లూజ్ అయిపోతే నేను అక్కడికి వెళ్ళి ఏటి దగ్గరికి వెళ్ళి 4-5 గులకరాలు తెచ్చుకుని నేను పోరాడేస్తాను అన్నాం అనుకోండి, ఆ రోజుల్లో ఆ శక్తి
దేవుడు అలా ఇచ్చాడు. కానీ ఆ గులకరాళ్ళు లాంటి కవచం ఇప్పుడు దేవుడు చెప్పేశారు. అప్పుడు ఆయన గులకరాళ్ళు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు సర్వాంగ కవచాన్ని వాడుకోమని చెప్పేశారు. చెప్పిన తర్వాత అది కాకుండా వేరేది వాడామనుకోండి, వెంటనే మనం ఓడిపోతాం, సాతాను మీద అసూలు బాస్తాం, నిష్క్రమిస్తాం, ఆడు పంచని చేరుతాం, లోబడిపోతాం. కనుక వాడి మీద యుద్ధంలో గెలవాలంటే ఏం కావాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ కవచం ఎలాంటిదో చెప్పాడు చూడండి, ఎలాంటివి ఉంటాయో చెప్పాడు. 14 వచ్చింది, దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. నడుమునికి ఏం కట్టుకోవాలి? సత్యమనే దట్టి. నీతియను మైమరవు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడు. ఇక్కడ వరకు మనం నేర్చేసుకున్నాం గత భాగంలో. సర్వాంగ కవచంలో ఈ పార్ట్లన్నీ ఏంటో, వాటిని ఎలా ఉపయోగించాలో, ఎదురుదాడి సాతాను ఎలా చేస్తాడో, వాడు దాడి చేసినప్పుడు మనకిచ్చిన దేవుని ఇచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ఎలాగా ఉపయోగించాలో గత వారం నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి కొనసాగించుకోపోతున్నాం మనం. 17 వచనం ఏమండి? మరియు రక్షణయను శిరస్త్రాణము. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునేది. ఇక మనకి 2 మెటీరియల్స్ మిగులుతున్నాయి ఇక్కడ. ఎన్ని మిగులుతున్నాయి? సర్వాంగ కవచంలో 2 మిగులుతున్నాయి. గతంలో నేర్చుకున్న ఏంటి? సత్యం అనే దట్టి నడని కట్టుకునేది, నీతి అని మైమరువు బుల్లెట్ ప్రూఫ్, తర్వాత సిద్ధ మనసు అనే జోడు, తర్వాత విశ్వాసం అనే డాలు, ఎడం చేత్తో డాలు పట్టుకుని కుడి చేత్తో ఖడ్గం పట్టుకోవటం. ఇప్పుడు కుడి చేతిలో ఉండాల్సింది దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం, తల మీద ఉండాల్సింది శిరస్త్రాణం అంటే హెల్మెట్ లాంటిది. వాహనం నడిపేవాడికి హెల్మెట్, యుద్ధం చేసేవాడికి అది శిరస్త్రాణం. రక్షణ అయిన శిరస్త్రాణం అంటే హెడ్కి దెబ్బ తగలకుండా ఆపేదని. ఈ రెండింటిని మనం ఏ కోణంలో ఆలోచించాలి? ఈరోజు వీటిని కొనసాగించుకున్నాం. రక్షణయను శిరస్త్రాణం. మనం సాతానుతో యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో ఉన్న మనం ధరించుకోవాల్సినటువంటి సర్వాంగ కవచంలో ఒక పార్ట్ ఏంటంటే రక్షణయను శిరస్త్రాణం. శిరస్త్రాణం అనగానే మనకు తెలియదేం కాదు. అది శిరస్త్రాణం ఎక్కడ పెట్టుకునేది? శిరస్సు మీద పెట్టుకునేది. శిరస్సు మీద ఎందుకు పెట్టుకుంటాం? ఒక పలసనైనా క్లాత్తో కూడుకున్న ఒక టోపీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ టోపీ కూడా ఒక కారణం ఉంటుంది. కారణంలాగా టోపీ పెట్టుకోం, ఎండ దెబ్బ తగలకుండా, దాన్ని మొహం మీద ఎదరు కప్పు ఎండ తగలకుండా, ఈ జుట్టుకి ఇబ్బంది అవ్వకుండా తప్పించుకోవడానికి దాన్ని వాడతాము. తల మీద ఒకటి పెట్టామని అంటే అది ఉపయోగపడుతుందనే పెడతాము. ఆ ఉపయోగం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. హెల్మెట్ పెట్టామంటే ప్రయాణంలో బండి మీద వెళ్తున్నప్పుడు ఒకవేళ యాక్సిడెంట్లుగా పడిపోయామనుకోండి, ఆ తల రోడ్డుకి తగిలి చచ్చిపోతారు. ఎందుకని హెల్మెట్ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కాకుండా ఇక్కడే హెల్మెట్ పెడుతున్నారు. ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలి అంటే మన దేహంలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అవయవాల్లో మెదడు ఒకటి. మెదడు గురించి ఎన్నో ప్రయోగాలు చేశారు. 10% తెలిసిందంట. మన అవయవాల్లో ప్రతి అవయవం గురించి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తే 100% దాన్ని రాబట్టుకున్నారు. కానీ మెదడు 10% తెలిసిందండి. ఇంకా 90% మిగిలిపోయిందండి. దాని గురించి ఏం అర్థం అవట్లేదంట వాళ్ళకి. అది ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఈ పురిలో ఉంది. అంటే ఒక మనిషి నడుస్తున్నాడని అంటే ఏది కారణం? మెదడే. ఈ మెదడుకి తగిలిందనుకోండి దెబ్బ, అవయవాలు ఉన్నా కూడా పనిచేయవు. ఈ మెదడు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మంచిగా ప్రవర్తించేవాడు ఎలా ప్రవర్తిస్తాడు? పిచ్చిగా ప్రవర్తిస్తాడు. దానికి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. యుద్ధం చేసేవాడు రక్షణ అనే శిరస్త్రాన్ని పెట్టుకోకపోతే చాలా ప్రమాదం. ఎందుకు అది దేవుడు మనకిస్తున్నాడు అని అడిగితే, ఈ సైనికులు వాడే ఈ వస్త్రానికి సంబంధించి సైనిక వస్త్రం కోణంలో మనం ఆలోచిస్తున్నాం కదా, ఆ కోణంలో మనం ఆలోచిద్దాం. రక్షణ అనే శిరస్త్రాన్ని మనం ఎందుకు ధరించుకోవాలన్నది తెలుసుకోవాలని అంటే, ఇది ఆల్రెడీ వాడినటువంటి రోమా సైనికులు కావచ్చు, ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు, యుద్ధాలు జరిగినాయి కదా, వాళ్ళు ఈ ధరించకుండా యుద్ధాలు చేసి ఉండరు. ఈ లేకుండా ఎవడో యుద్ధంలో రణరంగంలోకి వెళ్ళడం. వాళ్ళు భద్రత కోసం హెల్మెట్ పెట్టుకునేవారు. అంటే రక్షణ అనే
శిరస్త్రాణం పెట్టుకునేవారు. మన గ్రూప్‌లో పెట్టాను ఫోటో అది. హెల్మెట్ ఎలా ఉంటదన్నది. అటువంటి ఈ శిరస్సుకి భద్రత కోసం ఏం చేసేవాళ్ళు? హెల్మెట్ పెట్టుకునేవారు. ఆ శిరస్సుకి దెబ్బ తగిలిందనుకోండి ఏమవుతాడు? మరణిస్తాడు. తగలరాని చోట అంటే ఇక్కడ బ్రెయిన్‌కి తగిలిందనుకోండి వెంటనే ఏమవుతాడు? త్వరగా చచ్చిపోతాడు. బాగా స్పీడ్‌గా చచ్చిపోయేది మెదడుకి తగిలితేనే. మెదడుకి దెబ్బ తగిలితే గంటలు అంతే. ఇంకంతకన్నా ఎక్కువ చాయిస్ ఉండదు. మిగతా అవయవాలకి ఛాన్స్ ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు, ప్రయత్నాలు చేస్తే రికవర్ అవ్వచ్చు. కానీ మెదడు మాత్రం చాలా ప్రమాదాలు పడిపోతుంది. అందుగురించే వాళ్ళు ఈ హెల్మెట్ పెట్టుకునేవారు యుద్ధం చేసేటప్పుడు. అయితే ఆత్మీయ కోణంలో మనకి ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు? రక్షణ అనే శిరస్త్రాణం మీరు ధరించండి. అపవాదితో వాడు అనుచర వర్గంతో మీరు పోరాడుతున్నారు. మీరు ఖచ్చితంగా ఏముండాలి? రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోండి అన్నాడు. అంతేనా? ఇప్పుడు ఈ బాడీకి మూలమేది? మెదడు నడిపిస్తేనే ఇవన్నీ పనిచేస్తాయి. ఆఖరికి ఆకలి కూడా మెదడు మీద పనిచేస్తుంది. మెదడు సంకేతాలు ఇవ్వకుండా ఆకలి పుట్టదు. మెదడు సంకేతాలు ఇవ్వకుండా తిన్న ఆహారం కూడా అరగదు. అంటే మొత్తం శరీరంలో ఉన్న ఏదైనా మాట్లాడాలి అన్నప్పుడు బ్రెయినే చెప్తుంది. అడుగు 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 అంటది. అంటే ఒకరిని అడగాలన్నా కొట్టు 4 పీకు అన్నా, కొట్టాలన్నా బ్రెయిన్ సంకేతాలు పంపించాలి. ఈ అవయవాలు మిగతా అవయవాలు పనిచేయాలంటే ఏంది పని చేయాలి? బ్రెయిన్ పనిచేయాలి. అంటే నేనేమంటున్నానంటే దేహానికి శిరస్సు ప్రధానం. ఎందుకంటే అన్ని నిర్ణయాలకి ప్రధాన కేంద్రం బ్రెయిన్. మన నిర్ణయాలు పుట్టేది ఎక్కడ? బ్రెయిన్. బ్రెయిన్లో నిర్ణయం పుట్టిన తర్వాత మిగతా అవయవాలు పనిచేస్తాయి. ఏ పనైనా చేయగలుగుతాం. మన ఆత్మీయ జీవితానికి నేను అప్లై చేస్తున్నాను. ఆత్మీయ జీవితానికి అన్వయింపజేస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. శిరస్సు అనేది మానవుని యొక్క మేధస్సుకు సంబంధించింది. ఇది పనిచేయలేదనుకోండి ఈ మిగతా ఏమి పనిచేయవు. ఏదేదో రకరకాలుగా పనిచేస్తుంటుంది. కాబట్టి సైనికులు ఆ హెల్మెట్ పెట్టుకుని వాళ్ళు జాగ్రత్త పరుచుకున్నట్టు క్రీస్తు సైనికులు దీన్ని జాగ్రత్త కాపాడుకోవాలంట. శత్రు దాడి నుంచి తప్పించుకోవడానికి భౌతిక సంబంధమైనటువంటి సైనికుడు ఇక్కడ దెబ్బ తగిలితే ప్రాణానికి ప్రమాదం కాబట్టి ఓడిపోతాడు కనుక దీనికి అడ్డు పెట్టుకుని పోరాటం చేస్తాడు. కానీ క్రీస్తు సైనికుడు దేవుని బిడ్డ ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్? అది కంటికి కనబడుతుంది అంటే కంటికి కనబడదు. ఏంటి ఆ హెల్మెట్ అంటే దీన్ని నువ్వు భద్రం చేసుకో. యుద్ధం చేసేటప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించుకుని ఇప్పటివరకు చెప్పినవన్నీ ధరించుకుని పోరాడుతున్నావు. నువ్వు కత్తి పట్టుకుని డాలు పట్టుకున్నావు, కింద కక్కుళ్ళతో ఉన్నటువంటి షూ వేసుకున్నావు, మంచి పోరాడుతున్నావు. ఇలాంటి పోరాటంలో అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ కొడతాడు దెబ్బ. ఎంత వేగంగా పనిచేసేవాడైనా, ఎంత వేగంగా అయినా దూసేవాడైనా ఏం చేస్తాడు? ఇక్కడ కొట్టాడు అనుకోండి స్లో అయిపోతాం, యుద్ధంలో వెనకైపోతాం. దీన్ని కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు సాతానుతో యుద్ధం చేసేటప్పుడు నీ మనసుని జాగ్రత్తపరుచుకో, నీ మనసుని భద్రం పెట్టుకో. ఇప్పుడు మీరు ఏదైనా పోరాడుతున్నారండి, ఎవరితోనూ గొడవ ఆడుతున్నారు అనుకోండి, గొడవలు ఆడకండి. గొడవలు ఆడతాం క్రైస్తవ స్వభావం కాదు. గొడవలు ఆడుతున్నారు అనుకోండి, అవతలుడు ఏడు రెచ్చిపోతున్నాడు ఏంటాడు అని ఎవడో కొత్తడు వచ్చాడు. వాడు హావభావాలు వాడి పరిస్థితులన్నీ తెలిసినోడు వచ్చాడు. అప్పటికే తొళ్ళ బాధేసి ఇలా అంటున్నాడు. ఆడు పూర్తి లక్షణాలన్నీ తెలిసినోడు, వాడి గురించి పూర్తి అవగాహన ఉన్నాడు. పోరాడుతున్నప్పుడు పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? వాడు వచ్చి ఏంట్రా అని వెళ్ళిపోతాడు. ఎందుకని? ఆడు సీక్రెట్లు నీడికి తెలుసు కదా. ఆడు రాగానే ఏంట్రా అనేదాడికి అర్థమైపోయింది వీడికి. ఎందుకని అంటే నా భాగవతం అంతా బయట పెట్టేస్తాడు వీడు. బయట పెట్టేస్తాడు కాబట్టి మనం సైలెంట్గా ఎక్కడి నుంచి ఆరుకుంటే పద్ధతిగా ఉంటుంది. లేదనుకో మన భాగవతం అంతా బయట ఆడద్ది అని భయపడి వెళ్ళిపోతాడు. చూసారా? అపవాది గాడికి మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఏ విషయంలో మనం వీకో అది చూసి ఆ ఆలోచన రేపుతాడు. ఇక్కడ నువ్వు ఎంత పోరాటం చేసేవాడువైనా సడన్గా నువ్వేం చేస్తావు తెలుసా? వీక్ అయిపోతావు. ఇక్కడ తగలకుండా చూసుకోవాలి. ఇక్కడ తగలకుండా చూసుకుంటామంటే ఏంటంటే మన ఆలోచనలు భద్రం చేసుకోవాలి. మన ఆలోచనలు మనం భద్రం చేసుకోలేదనుకోండి మ్యాక్సిమం ఓడిపోతాం. చూడండి ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. 6 ఆత్మానుసారమైన మనసు జీవమును
సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు ఏంటండి? జీవమును సమాధానమునై ఉన్నది. మనం ఏ అనుసారంగా నడాలి? శరీరానుసారంగా నడాలా? ఆత్మానుసారంగా నడాలా? ఆత్మానుసారంగా నడాలి. ఆత్మానుసారంగా నడవటం అంటే 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. మన మనసు ఆత్మానుసారమైందా శరీరానుసారమైందా అని అడిగితే ఆత్మానుసారంగా ఉంచమని కోరుకుంటున్నాడు. మన ఆలోచనలన్నీ ఎక్కడ ఉండాలి? ఆత్మానుసారంగా ఉండాలి. అంటే మన ఆలోచనలు ఆయన మీద వేసి ఏది మంచిదో ఏది చెడ్డదో యోచించుకోవాలి. మన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉండాలి? మంచి ఏదో చెడేదో ఆలోచించగలిగేటట్టు ఉండాలి. మన ఆలోచనలు దేవుని మీద ఉన్నాయనుకోండి, మనకేం దొరికిద్ది? సమాధానం దొరికిద్ది. మన ఆలోచనలు చెదిరిపోయినాయి అనుకోండి, మన ఆలోచనలు భద్రంగా లేవనుకోండి, ఏమవుతాం? శత్రువు చేతిలో తొందరగా దొరికేస్తాం. శత్రువు చేతికి తొందరగా దొరికేస్తాం. పోరాడేటప్పుడు మన శత్రువు మన బలహీనతలు చూసి దాడి చేస్తాడు, చూసారా? అలా ఈ ఆత్మీయ పోరాటంలో అపవాది కూడా మన ఆలోచనల మీద దాడి చేస్తుంటాడు. మన మంచోళ్ళమే, మన ఎక్కడ బలహీనతలు లేవు, మన పాపం చేసిన వాళ్ళం కాదు. ఒకప్పుడు చేసాము, ప్రభులోకి వచ్చిన తర్వాత పాపం చేయటం అనేది విడిచిపెట్టేసాము, యథార్థంగానే బ్రతుకుతున్నాం, నీతిగానే బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు ఎలా దాడి చేస్తాడు? మానసికంగా ఎలా కృంగదీస్తాడు అని అంటే, వాడు అభద్రత భావంలోకి నెట్టేస్తాడు ఎప్పుడూను. అంటే ఆర్థిక పరిస్థితి, ఏదైనా అప్పులోడు వచ్చాడు అనుకోండి, ఏదైనా కొంత అప్పు ఉందనుకో నీకు, లేకపోతే ఏదైనా చిన్న అనారోగ్యం ఉందనుకో, అభద్రత భావంలోకి ఎలా నెడుతున్నాడో చెప్తున్నాను. ఎక్కువగా ఊహించేసుకుంటాం. ఇప్పుడు 2 లక్షల అప్పు ఉంది. 2 లక్షల అప్పు అంటే నేను ఇది కట్టలేను, వచ్చే సంవత్సరానికి 5 అవుద్ది, అవతల సంవత్సరానికి 10 అవుద్ది, 10 లక్షలు ఎక్కడి నుంచి తేను? ఇవాళ ఎలా గడుతుంది అన్నది ఆలోచించడం మానేసి 2 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఎప్పు వల్ల ముందుగానే ఊహల్లోనికి తీసుకుని వెళ్ళిపోయి నిన్ను అభద్రత భావంలోకి గెంటేస్తారు. నిజంగా ఒకడు మొండోడు ఉంటాడు, వాడికి ఏం కాదు, బాకీలోడు కూడా ఏం చేయలేరండి. ఏంటి మామూలుగా అంటే మీరు అలా ఉండమని కాదు, న్యాయంగా బతకండి, అప్పు తీసుకున్నారు అవసరానికి తిరిగి ఇచ్చేసేయండి. నేను దాని గురించి అంటలే. ఒక్కొక్కడు ఉంటాడు మొండోడు, అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ధైర్యంగా నిలబట్టమంటే చెప్తున్నాను, పోరాటం అంటే చెప్తున్నాను. ఇస్తాం అని చెప్పామనుకో, నీకు అంత ప్రమాదం ఉండదు. అయ్యి బాబాయ్ బాకీలోడు వచ్చేస్తున్నాడు, అలాగే అలాగే. మన ఎవడ కుర్రోడు కుటుంబాన్ని మొత్తం ఇసుమిచ్చి చంపేసుకున్నాడు. అదే మలికపురం క్లాస్కి వెళ్తాను, ఆ పక్కనే అద్దుకుంటున్నారు ఫ్యామిలీ, చక్కని ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు, మొత్తం లెటర్ రాసేసి ఎక్కడికి వెళ్ళిపోయారు బాకీలోళ్ళు వస్తున్నారని చెప్పి. వాళ్ళని ఒక రకమైనటువంటి భయానికి, అభద్రత భావంలోకి నెట్టేస్తాడు. సమస్యలను హైలైట్ చేస్తాడు. నీకున్న చిన్నపాటి సమస్యలను హైలైట్ చేస్తాడు. నీకున్న చిన్నపాటి వ్యాధి ఉందనుకో, మనసు ఏమైపోద్ది అంటే కకవికలమైపోద్ది. అది ఏమై ఉంటుంది, అది ఏంటంటావు, ప్రాణం మీదకి వస్తుందా ఏంటి? ఇలాగా అభద్రత భావంలోకి నెట్టేసి మన మనసుని మానసికంగా కృంగతీసేసి నిలబడకుండా చేస్తాడండి టోటల్గా. హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు అంటున్నాడు అనుకుంటున్నారు? నీ ఆలోచనలు భద్రంగా ఉంచుకో, ఎక్కువగా ఆలోచించేకు, నీ స్థితికి మించి ఆలోచించేకు. రేపు ఏం జరుగుతుందో ఆ దినం ఏడుస్తుంది, ఏం జరుగుతుందా అని. ఏనాటికి ఈడ నాటికి చాలు, ఏనాటికి ఈడ నాటికి చాలు అంటే సాయంత్రం పండుకునేటప్పటికి 10 అవుద్ది. ఆ 10 లోపు ఏదైనా జరిగితే, కీడొస్తే దాన్ని ఎదుర్కొంటే ఒక 10% ఉందనుకోండి, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా ఆలోచించేసి అది కూడా నువ్వు కలిపేసుకుని 10% 100 చేసుకుని నువ్వు బాధపడుతున్నావు. ఏనాటికి ఆనాడు చాలని యేసుప్రభువు ఎందుకన్నారు అలా? సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు ఎట్టుకుని నెత్తి మీద ఎట్టుకుని ఎందుకురా బాబు బాధపడతావు అంటున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అని అంటే, సాతాను అభద్రత భావంలోకి నెట్టేసి మనల్ని భయపెడతాడు. నీ జీవితం అయిపోయింది, నీ భర్త నిన్ను వదిలేసాడు, కొట్టేస్తున్నాడు, నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నీ వ్యాపారం శూన్యమైపోయింది, నువ్వు తేరుకోలేవిక, నిన్ను లేగటం కష్టం. ఈ రకంగా అపవాది ఈ మనసులో అభద్రత భావం నింపేస్తాడు. అప్పుడు నీకు మొదలవుతుంది ఏమనంటే, మనసు కుదురున్నదో, మానసిక కృంగుదల ఎక్కువైపోద్ది. అప్పుడు ప్రార్థన చేసుకోవాలని చేసుకోబుద్ది లేదు,
ప్రార్థనకి రావాలన్నా రాబుద్దేది, బైబిల్ చదువుకోవాలన్నా చదువుకోబుద్దేది, ఆత్మీయులు ఫోన్ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడబుద్దేది. అంటే మనసు గలిబిలి చేస్తాడు. అందుగురించి దేవుడు ఏమంటున్నాడంటే హెల్మెట్ పెట్టుకోండి, రక్షణ అని శిరస్త్రానం పెట్టుకోండి, అంటే మీ ఆలోచనలు భద్రంగా ఉంచుకోండి. మీ ఆలోచనలన్నీ కూడా ఎక్కడ వాలి చెరపట్టి అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి, మనం చెరపట్టాల్సింది దేన్ని? ఆలోచనలు చెరపట్టాలి. అసలు నువ్వు చెడిపోవడానికి కారణం ఏంటి? రకరకాలైనటువంటి ఆలోచనలతోటి నిన్ను కృంగతీసేస్తున్నాడు. ఇప్పుడు ఆలోచనలు నువ్వేం చేయాలి? చెరపట్టి ఎవరికి అప్పచెప్పాలి? ఇగో ప్రభా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇదిగో ఆయన పాదాల దగ్గర పెడితే నలిచేస్తాడు. ఆయన బూడిది ఫోన్ ఊది అవతల పడేస్తాడు. అట్లనే పౌలు గారు కూడా చెప్పాడు ఈ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అంటే దేవుని సమాధానం ఎక్కడ ఉంటుందట? కావలి ఉంటుందంట. కావలి ఉంటామంటే ఇక్కడ కూర్చో, ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళిపోతుంది. ఈ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడ కూర్చున్నాడు కొంతమంది, ఇక్కడే కూర్చుంటారు కొంతమంది. అలా వింటున్నట్టు ఇలా నవ్వుతా ఏంటంటే ఇలా మా పెద్దలకి జారిపోయి ఇలా పెడుతున్నాడు. ఏంటంటే మనిషి ఇక్కడే ఉన్నాడు, చక్కగా వింటున్నాడు. ఇలాగ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది? దాన్ని నువ్వు దేవుడికి అప్పచెప్పావు అనుకో, చోకిచ్చుకుని ఉంచుంటాడు అక్కడ. ఆలోచన బయటికి వెళ్ళిందా వాయిన్ చేస్తాడు పట్టుకుని ఆలోచనల్ని. నీ ఆలోచనలన్నీ ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దేవుడు ఏదో చెప్తున్నాడు, మనసుని భద్రంగా ఉంచుకోకపోతే మీరు ప్రమాదంలో పడతారు. ఎక్కడ పడతారు? ప్రమాదంలో పడతారు. అంటే రక్షణ అని శిరస్త్రానం అంటే ఏంటి? ఆలోచనల్ని భద్రంగా ఉంచుకోవటం, అదుపులో ఉంచుకోవటం. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, లేనిపోయి అన్నీ పెట్టుకుంటారు. మరీ దరిద్రపు ఆలోచనలు వచ్చేస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. పనికిమాలిన ఆలోచనలు అనమాట ఇవన్నీ. ఈ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇక కంట్రోల్ లేదు. ఇక నువ్వు ఎప్పుడు ఓడిపోతావు సాతాను మీద? వాడికి నువ్వు అవకాశం ఇచ్చావు. నీ ఆలోచనలే వాడు ప్రధాన ఆయుధం. నువ్వు ఎప్పుడైతే తక్కువగా ఆలోచిస్తావో, నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనల్ని దేవునికి అప్పగించకుండా నీ స్వాధీనంలో పెట్టుకుని నీ ఇష్టానుసారంగా ఆలోచించి ఏమైపోద్దో, ఈ సమస్య ఎంతవరకు వెళ్ళిపోద్దో అని ఆలోచిస్తే మాత్రం చిత్తి అయిపోద్ది వాడి చేతిలో. నేను చెప్తున్నాను అది. ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత మంచి ధైర్యం వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు అవునా, ఇప్పటివరకు ఇది తెలియలేదు మాకు, ఈ ఆలోచనలన్నీ కూడా మమ్మల్ని పాడు చేస్తున్నాయి, దేవునికి అప్పగించుకోవాలని అనిపిస్తుంది. 10 నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ నొప్పి వస్తుందంటే లోనే అని కంతేసిందంటావా, ఇక్కడ లాగుతుందంటే గుండెకి జబ్బు అంటావా? ఏంటి ఆలోచనలు? ఉన్న 10 రోజులు కూడా బతకకుండా చచ్చిపోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. కాళ్ళు లాగితే, ఎడం చేయి లాగితే మొత్తం మీద గుండెకి ఏదో తేడా. డాక్టర్లకు మనోళ్ళే చెప్పేస్తున్నారు వెళ్ళి, ఎడం చేయి లాగుతుంది అన్న హార్ట్ అటాక్ అంటారా, ఈజీ ఇస్తారా? 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఏమండి? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకునే ఒక రాజు కంటే, పరాక్రమశాలి కంటే ఎవడు గొప్పవాడు? తన మనసుని కంట్రోల్లో పెట్టుకునేవాడు శ్రేష్ఠుడు. ఇదే లేదు. ఒక పట్టణాన్ని పట్టుకుని తుత్తినీళ్ళు చేసి పడేశాడు ఆ సైన్యాన్ని. పట్టణాన్ని స్వాధీనం చేసేసుకున్నాడు. కానీ మనసంతా ఎక్కడుంది? యుద్ధం అంటే బాగానే ఎంత పనైనా చేసేస్తుంది, ఎంత కష్టమైన పడుతుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత
ఏమంటాడని భయం, పరిస్థితులు ఎలా ఉంటాయని భయం. ఆలోచన ఎంత బలహీనపరుస్తుందో చూశారు మీరు. దేవుడు చెప్తున్నాడు ఏమని, మీ పోరాటంలో ఖచ్చితంగా మీరు ఏం ధరించాలి, రక్షణయను శిరస్త్రానం. రక్షణను శిరస్త్రానం ధరించుకోవటం అంటే ఏంటి, మనస్సుని మన ఆలోచనని భద్రపరుచుకోవాలి. ఈ మెథడ్ ఎక్కడెక్కడికో తీసుకుని పోతుంది మిమ్మల్ని. ఇక ఆత్మీయ జీవితంలో బలహీనపరిచేస్తుంది, అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత జరిగింది ఇప్పుడు ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు రేపు ఉంటాం లేదో, ఒక నిమిషం తర్వాత ఉంటాం లేదో అని బైబిల్ చెబుతుంది. మేము నిన్నటి వారము అంటాడు దావీదు గారు. ఆయన ప్రార్థనలు ఏమంటాడు తెలుసా, మేము నిన్నటి వారము అంటాడు. నిన్నటి వారంటే ఈరోజు అసలు ఇవాళ దేవుడిచ్చాడు తప్ప, దేవుడిస్తే వచ్చిందే తప్ప నేను నిన్న చచ్చిపోవలసిన వాడినని నువ్వేమంటున్నావు. మరి 10 ఏళ్ళ తర్వాత అలాగా, 20 ఏళ్ళ తర్వాత అలాగా, నాయన ఇప్పుడు బతికి ఆడరు నాయన అన్నట్టుగానే దేవుడు చెప్తున్నాడు. అన్ని ఆలోచనలు పెట్టేసుకుంటే నువ్వేమవుతావు, దుడ్డు ముక్కలు తయారవుతావా, ఏమవుతావు, పీనిగిలా తయారవుతావు, ఎండిపోతావు. ఏంటి అలా ఎండిపోతున్నారు, ఏంటి అలా బక్కగా అయిపోతున్నావు ఏంటి, ఎందుకు తిన్నది వంట పడతలేదు, ఎందుకు పడతలేదు వంటకి, నీ శరీరానికి ఎందుకు పడతలేదు, నీ ఒంటికి ఎందుకు పడతలేదు, ఇది తినేస్తున్నాయి. అయితే పెద్దోళ్ళు అన్నం తినేటప్పుడు మంచం మీద కూర్చుని తినకండి అనేవారు. గుర్తుదే, మంచం మీద కూర్చుని తినొద్దని ఎందుకు అంటున్నారంటే పద్ధతులు నేర్పడానికి. అప్పుడు అనేవారు, ఏ అమ్మ అని అడిగితే మా అమ్మ అనేది, నువ్వు తినే అన్నం అంతా 4 కూలు తినేస్తారు అనేది. ఇప్పుడు ఇలా ఏం చెబుతున్నా, డాక్టర్ గారు అంటాడు నీ ఆలోచనలు తినేస్తున్నాయి నీ కూడి అంత అంటున్నాయి. డాక్టర్లు అదే చెప్తున్నారు. నువ్వు బక్కగా అయిపోవడానికి కారణం ఏంటంటే నీ ఆలోచనలే. దేనికి ఆలోచన, చచ్చిపోయేటప్పుడు ఇంకా నిమిషం 2 నిమిషాలు చచ్చిపోతాడని అంటున్నాడంట. అరే అక్కడ పుల్లలు పోగేసిండు, 2 పోగులు ఎట్టండి అక్కడ, అరే ఇది చేస్తారా నాయన అంటున్నాడంట. ఏం చేసుకుంటారు బాబాయే, బాబా అరే నువ్వు ఉండవు కదా ఏం చేసుకుంటావు, కట్టులు చేస్తారా అన్నాడంట. అలాంటి మనుషులు వాడు మన బలహీనతలు క్యాచ్ చేసుకుంటాడు. ఎక్కడ బలహీనంగా ఆలోచిస్తారో ఆ బలహీన దాన్ని రేట్ చేస్తుంటాడు. నువ్వు కత్తి వాడతావా, డాల్ అడ్డెట్టుకుంటావా, జోలుతో స్థిరంగా నిలబడతావా, నువ్వేం చేయగలవు యుద్ధం. ఈ ఆలోచనలు ఇక్కడ కొట్టేస్తున్నాడు కదా, స్మాష్ చేస్తాడు. అంత తెలివైనడు. 25-28 చూడండి, 25-28 25 అధ్యాయము సామెతలు 28 వచనం. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు కూడా అంతే. ప్రాకారం లేకుండా ఉన్నటువంటి ఒక పురం, ఒక పట్టణం, దానికి ప్రాకారాలు లేవు. ప్రతి వాళ్ళు అందులో ప్రవేశించేస్తారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడు చేసేస్తారు దాన్ని. అలా ప్రాకారం లేదనుకోండి, మనకి రక్షణ అనే శిరస్త్రానం లేదనుకోండి, మన ఆలోచనలు ఏమవుతాయి, పిచ్చోళ్ళు అయిపోతాం. ఇక పాడైపోవటం ఏంటి, నిమిషానికి. ఇప్పుడు పాస్టర్ గారు మీరు వచ్చి చెప్పండి మీ మాట అంటారంటే ఇంటికి వెళ్ళి చెప్పిన తర్వాత బాగానే కుదురుకున్నారండి పాస్టర్ గారు అని బయటకు వచ్చేవాడికి మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడుతుంది. మళ్ళీ బండికి మధ్యలో మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడుతున్నాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో రకంగా అసలు అసలు ఆడి మనసు ఏంటి తెలియట్లేదండి. ఎందుకు అలా జరుగుతుంది, నువ్వు పోరాడకూడదని, నిన్ను ఓడించాలని నీ హెల్మెట్ పీకేస్తున్నాడు. 17 అధ్యాయము 22 వచనం, 17-22. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. సంతోషంగా ఉన్న మనసు ఎలా ఉంటుంది, ఆరోగ్యం అంట. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. బైబిల్ అంటది నువ్వు సంతోషంగా ఉంటే అంతకంటే గొప్ప ఆరోగ్యం మీకు లేదు అని. ఏ పరిస్థితులైనా కూడా ఎలా ఉండాలని, మన మనసు ఎలా ఉండాలి, సంతోషము గల మనసు. నలిగిన మనసు ఏం చేస్తుంది, ఎముకలను ఎండిపోజేయును. ఎండిపోవటానికి కారణం ఏంటి, నీ మనసుని నలిపేసుకుంటున్నావు, ఏయో ఆలోచించేసుకుని లేనిపోని భారాలు పెట్టేసుకుని వాడి దాడి చేస్తున్నాడని, మానసికంగా నిన్ను కృంగతీస్తున్నాడన్న సంగతిని మర్చిపోయి నీ మనసు వాడికి ఇచ్చేసావు. నీ ఆలోచనలన్నీ వాడు చెరపట్టేశాడు. క్రీస్తుకి చెరపట్టాల్సినటువంటి ఆలోచనలు వాడికి చెరపట్టించావు, నిన్ను ఆడుకుంటున్నాడు అనమాట. అందుగురించి దేవుడు అంటాడు
రక్షణయను శిరస్త్రాణం. మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ ఆలోచనలు మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. అవన్నీ అట్టుకెళ్ళి ఎవరికి చెప్పండి? చెరపట్టి క్రీస్తుకి చెరపట్టి నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నువ్వు నిర్ణయించుకో. నువ్వు ఒకసారి లిస్ట్ రాసుకో. ఏ విషయాల్లో నువ్వు బలహీనపడుతున్నావు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, మనసుని పెట్టుకో. ఎట్టుకెళ్ళి ప్రభా ఇలా నా ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నాకు సహాయం చేయండి అని ఆలోచించగలిగే స్థితి కలిగి ఉన్నప్పుడు నువ్వు రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకున్నట్టు. లేదంటే మాత్రం నువ్వు హెల్మెట్ లేకుండా యుద్ధం చేస్తున్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. రక్షణయను శిరస్త్రాన్ని కంప్లీట్ చేసుకున్నాం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునిడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఈ సర్వాంగ కవచంలో మనం పట్టుకునేది ఏంటి? ఇప్పుడు ఏం పట్టుకోవాలి? ఖడ్గం. ఇప్పటివరకు చెప్పుకున్న ఆయుధాలన్నీ శత్రు బారి నుండి మనం ఎలా తప్పించుకోవాలన్న దానికి సంబంధించినవి. ఇప్పుడు సాతానుపై మనం ఎదురుదాడి ఎలా చేయాలన్న దానికి చెప్తున్నాడు. వాడు దాడి చేసినప్పుడు వాడుకునేవి అవి. కానీ ఇప్పుడు వీటిని వాడుకుంటూ మనం ముందడిగేసి వాడి మీద దాడి చేయడానికి ఖడ్గం అది చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకు మునుపు మీరేమో కాపాడుకునేవి వాడి దారి నుంచి, కానీ ఇప్పుడు వాడి మీద మీరు దాడికి వెళ్ళటానికి ఈ ఆత్మఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. ఆధ్యాత్మిక సంగ్రామంలో మనల్ని మనం కాపాడుకుంటూ శత్రువుని ఖండించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఖడ్గం ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. ఇది చాలా అవసరం. ఎవరిని ఎదుర్కోవడానికి? సాతాన్ని ఎదుర్కోవడానికి. సాతాన్ని ఎదుర్కోవాలని అంటే ఏముండాలి? దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. లేదంటే మాత్రం చిత్తే. వాడిని ఎదుర్కోవడానికి మాత్రం ఇది ఉండాలి. నిజమే చూసావా, నేను అందుకే అన్నాను తలగడి కింద పెట్టుకోమని బైబిల్ రోజును. ఎక్కడ తలదిండి కింద పెట్టుకుని పడుకుంటే వాక్య ఖడ్గం ఉన్నట్టు మీ దగ్గర. ఎక్కడ పెట్టుకుని తలదిండి కింద పెట్టుకుంటారు వాక్యం. నిజమే, నాకు తెలుసు, అందుకే బండి మీద రాయించాను ఒక వాక్యం. అందుకే గోడ మీద ఉంటుంది చూసి లేవటంతో గోడ మీద వాక్యం చూస్తాను. ఇదే ఖడ్గం ధరించుకోవటం అంటే. ఎక్కడుంటుంది సైనికుడికి ఖడ్గం? కూడా ఉంటుందా? వదిలే ఉండు కత్తి 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 గోడ మీద కత్తికి బండి మీద తోసారు ఇలా అంటావా? కత్తి ఎక్కడ ఉంటుంది సైనికుడికి? ఉండు ఒకసారి యుద్ధానికి వస్తున్నాడు, ఏమే కత్తెట్రా అంటావా? ఈ సైనికుడు ఎక్కడ ఉంటుంది? చేతిలో ఉంటుంది. లేదనుకుంటే ఈ దట్టికి పట్టు ఈ మనకి సత్యమని దట్టి ఉంది కదా, పక్కనే వరలో పెట్టుకుని ఉంచుకుంటాడు. తీస్తాడు, అంత యుద్ధం చేస్తాడు. ఈక మెలుగా నాకు మెలుగా అక్కడెక్కడ పెట్టుకుని బొమ్మలు చూసి పూజ చేసుకునే రకం కాదు నిజ సైనికుడు. ఏంటి మనం పోరాడాల్సింది? వాక్యం అనే కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ఏమండి ఎలా ఉంటుందంటే దేవుని వాక్యము వాడిగా కాదండి, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను. ఈ భూమి మీద కత్తులు పోటీ పెడితే ఏ కత్తి కూడా దీని ముందు పనిచేయదంట. ఎటువంటి ఖడ్గము కంటేను. ఎందుకు చెప్పాడు? బాగా పదునైన ఖడ్గం చెప్పండి ఒకటి. భౌతికంగా బాగా పదునైన కత్తి. నేనేమంటానంటే బాగా పదునైన కత్తి ఆపరేషన్ వాడతారు చూసారు బ్లేడు, అది బాగా పదునైంది. అది కూడా ఆ కత్తి అది కూడా ఎముకల దగ్గరికి వెళ్ళేదానికి ఆగిపోద్ది. దేవుని వాక్యమైన ఖడ్గం ఒకవేళ మీరు అన్నట్టు మటన్ కొట్టువాడు, మరి మటన్ కొట్టువాడు మూలుగులు కొట్టేస్తున్నాడండి అంటారు కదా. సరే, ఎముకలు కూడా తెగగొట్టగల కత్తులు ఉన్నాయి ఈ భూమి మీద. ఎముకలు కూడా ముక్కలు అయిపోతాయి, పీసులు అయిపోతాయి, దాని ముందు పిప్పి చేసి పడేస్తాయి. అలాంటి కత్తులు కూడా ఉన్నాయి. ఆ కత్తుల కంటే పదునైన కత్తి అంట ఏది? వాక్యం. ఎందుకో తెలుసా? కంటికి కనబడే మాంసాన్ని, నరాలని, ఎముకని, ఆ ఎముకలో ఉన్నటువంటి మూలుగిని నరుక్కుంటే వెళ్ళగలవేమో అవి. కానీ దేవుని వాక్యం ఆలోచనలు కూడా నరుక్కుని వెళ్తుందంట. ఆలోచన కంటికి కనబడదు, ఏ కత్తికి దొరకవయ్యి. చెప్పాడు అక్కడ, చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను
ప్రాణాత్మలను, ఆత్మను కూడా ఏం చేస్తుందంట? నరికేస్తుందంట. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు లోనికి వెళ్ళిపోద్ది. హృదయముక తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. కంటికి కనబడేదే కాదు, కంటికి కనబడని దాన్ని కూడా ఏం చేస్తుంది వాక్యం? నరుక్కుంటూ వెళ్తుందంట. ఇప్పుడు చాలామందికి అలాగే నరుక్కుని ఇల్లు ఉంటుంది. కొంతమంది అంటే ఏదైతే పొరపాటు చేస్తారో దాచుకుని ఉంచుకుంటారో ఆలోచనలు కూడా వాక్యం ఏం చేస్తుంది? నరికి అవతల పడేస్తుంది. అంత శక్తి కలిగింది ఏది? వాక్యం. రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను సజీవమై బతుకున్న కత్తి. అది బ్రతుకున్న కత్తి అంటే వాక్యము. ఒక స్వాతి బుక్ చదివారనుకోండి, ఒక వీక్లీ స్వాతి బుక్ చదివారనుకో, ఆర్డినరీ వీక్లీ చదివారనుకో, సాక్షి వీక్లీ బుక్ చదివారనుకోండి, ఇవాళ ఒక స్టోరీ చదివారు, ఆదివారం సండే ఏదో ఒక బుక్ మీకు ఇష్టమైన పత్రికలో ఒక బుక్ చదివారు, ఒక స్టోరీ చదివారు, అందులో మంచి బాగుంది. మీరు రేపు చదవండి, ఆ స్టోరీ అని మారుతుందా? ఏమైనా మారుతుంది? ఇంతనే మారుతుందా? 10 రోజు ఇవాళ బుక్ రేపొద్దునికి ఏమవుతుంది? రేపటికి ఏమవుద్ది? పాతదైపోవటం కాదు, చచ్చిపోద్ది అనమాట. పాతదైపోవడం మీరు అన్నట్టు మన భాషలో పాతదైపోతామంటే చచ్చిపోద్ది. ఆ స్టోరీ పాతదైపోయింది, ఇంకా అది ఇక పోయినట్టే. దాంట్లో ఏం లేదు, జీవం లేదు. ఆ బుక్ అక్కడితో స్మాష్. కానీ 2000 సంవత్సరాల నుంచి వాక్యం బ్రతికే ఉంది. ఇవాళ చదివితే ఇక్కడ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. అది సజీవమైంది. వాక్యానికి మృతతుల్యత లేదు, క్షయం కాయింది. వాక్యం ఎలా ఉంటుందంటే రేపు చదివితే రేపు నీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఎల్లుండి చదివితే ఎల్లుండి నీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎప్పుడు చదివినా అది నీతో మాట్లాడుతుంది, అందుగురించి సజీవమైంది. కానీ పత్రిక నీతో మాట్లాడదు. ఏది? వారపత్రికలు నీతో మాట్లాడవు, మనుషులు రాసిన పుస్తకాలు నీతో మాట్లాడవు. అది అక్కడ ఇంతకుముందు చదివిన స్టోరీ మళ్ళీ చదువుతున్నాను అనుకుంటావు తప్ప నీతో మాట్లాడుతుంది. కానీ బైబిల్ మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతుంది, అందుగురించి సజీవమైంది అన్నాడు. దానికి ఆ శక్తి ఉంది, వాక్యానికి ఆ శక్తి ఉంది. రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినమంతున్నట్టుకు దూరుచు హృదయక్కువ తలంపులను, ఆలోచనలు ఏం చేస్తుంది? శోధిస్తుంది. అంటే దూసుకుని వెళ్ళిపోతుందంట. ఎక్కడేముంది అని నరుక్కుంటూ చూసుకుంటూ వెళ్తుందంట. హృదయాల్లోకి కూడా అంత శక్తి కలిగింది. కీర్తనకారుడు ఎంత గొప్పగా ఎంచాడంటే కీర్తన 149, 9వ వచనం 2వ భాగం చదువుతున్నాను. 9వ వచనం చదివేద్దాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచెలు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. మన ఘనత ఏంటి? రెండంచెలు గల కత్తి. ఏం పట్టుకొస్తున్నాం మనం? రెండంచెలు గల కత్తి. మరి ఎక్కడ దాస్తున్నావు దీన్ని? ఎక్కడో దాచి ఆదివారం దుమ్ము దులుపుకు పట్టుకొస్తారు, దీని జోలికి వెళ్ళరు. కానీ ఏమంటారంటే క్రీస్తు సైనికులం అంటాడు. కత్తి ఉండదు, ఏముండదు, నెత్తి మీద శిరస్త్రానం ఉండదు, చేతుల కత్తి ఉండదు, డాల్ ఉంటుంది. ఏ డాలు? ధర్మకోల్ డాల్. ఈడు కల్పించుకున్నది. నా విశ్వాసం అమ్మ అంటాడు. నీ విశ్వాసం ఏంటారు? నీ విశ్వాసం నిన్ను కాపాడదు. బైబిల్ ఏ విశ్వాసం అయితే చెప్పాడు ఆ విశ్వాసం ప్రకారం నువ్వు పోరాడితే విశ్వాసం కాపాడదు. ఇలాంటివన్నీ పెట్టుకుని ధర్మకోల్ వ్యవహారం అంతా నడిపించేసి రంగులు వేసి నీట్గా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడితే సాతాను తక్కువడేం కాదు. ఏముంది మన చేతిలో? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. సాతాను శోధించినప్పుడు యేసుప్రభువు వారు ఈ ఖడ్గాన్ని ఉపయోగించారు. ఎక్కడ? శోధనల కొండ మీద. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం 3 కొట్టి చూద్దాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఏ శోధకుడు? అపవాది యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. వాడేమంటున్నాడు? అపవాది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి అన్నాడు. అంటే దాడి చేస్తున్నాడు అపవాది. దేంతో దాడి చేస్తున్నాడు చెప్పండి? వాక్యంతో దాడి చేస్తున్నాడు, వేరేగేం రావట్లా. వాక్యంతో దాడి చేస్తున్నాడు. అపవాది కూడా ఏం చెప్తాడు? వాక్యంలో ఉంది కదా, నిజమే అనిపిస్తుంది మనకి. యేసుప్రభువు దేంతో ఎదుర్కొన్నాడు? వాక్యంతో ఎదుర్కొన్నాడు. ఆయన ఎక్కడికి తీసుకొచ్చాడు?
ద్వితీయోపదేశకాండంలో రిఫరెన్స్ తీసుకొచ్చి ఆయన కోట్ చేశాడు. ఇలా మీరు కిందకి చదవండి. 6వ వచనం చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గుచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. వాక్యం తీసుకొచ్చాడా? నిజమేనా? సాతాను దేంతో దాడి చేస్తున్నాడు? యేసుప్రభు మీద. యేసుప్రభు దేంతో దాడి చేస్తున్నాడు? సాతాను ఒక లింక్ కలిపాడు. మీరు చదివేస్తున్నారంటే అలాగా. వాక్యమే చెప్పాడు సాతాను అంటున్నారు, వాక్యం చెప్పలేదు సాతాను. ఏం చెప్పాడు చూడండి, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని యేసుతో అపవాది చెప్పాను. ఏం చెప్తున్నాడు అమ్మా? వాక్యమే చెప్పాడా? కరెక్టే చెప్పాడా? చిన్న మెలికెట్టాడు. దీన్ని ఎలా అడ్డు పెట్టుకుని అది ఎక్కడ రాయబడి ఉన్నదని చెప్పాడా? ఎక్కడ రాయబడిందో చూద్దాం. కీర్తన 91:11 వచనం చూడండి. నీ మార్గములన్నిటిని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులు ఎత్తి పట్టుకుందరు. అక్కడెక్కడ రిఫరెన్స్ ఓలేగా ఉందా? నీ పాదం ఎప్పుడైనను అని కోట్ చేశాడు. ఎవరు? సాతాను. ఇక్కడ కీర్తనకారుడు నీ పాదం ఎప్పుడైనా అనలేదు. సరిగ్గా చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను అంటే, నీ పాదం ఎప్పుడైనాను అంటే, ఒకడు బండి మీద మంచిగా పెట్టుకున్నాడు వచ్చును, నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును అని. ఆడు అజంత బారుకాడు ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా దయమయ బారు దగ్గర ఉంటున్నాడు. ఈ బారుకి వెళ్ళేవాడు ఏమనుకుంటున్నాడు? నా రాకపోకలేని యెహోవా నన్ను కాపాడుతున్నాడు. నీ పాదం ఎప్పుడైనాను, నేను తాగటకి వెళ్ళినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు, షికార్లకు వెళ్ళినప్పుడు, నీచి పనులు చేసినప్పుడు, పాపిష్టి పనులు చేయటకి వెళ్ళినప్పుడు, అన్ని సమయాలు కూడా నన్ను కాపాడుతాడని చెప్తున్నాడు సాతాను. చిన్న మెలికెట్టాడు. నీకు వాక్యం తెలియకపోతే నువ్వేమనుకుంటావు? నీ దగ్గర వాక్యం ఎందుకు తెలియదు? బోలంత ఉంది ఇందులో, కానీ చదవు అంతే, వింటావంతే, ఎన్నో ప్రసంగాలు వింటావంతే, మనసును పెట్టవు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు నువ్వేం చేయాలి? వాక్యాన్ని సాతాన్ని ఓడించడానికి నువ్వేం చేయాలి? వేరే ఆయుధం ఏమైనా వాడతావా సాతాన్ని ఎదుర్కోవడానికి? వాడాల్సిన అవసరం లేదు. మరి ఏ విధమైన ఆయుధం ఉపయోగించినా కూడా నిష్ఫలం అది. కానీ నువ్వు వాడాల్సింది ఏంటి? ఒకే ఒక ఆయుధం మనకుంది, వాక్యం. కాబట్టి దాన్ని ఎలా వాడాలి? సరిగ్గా వాడాలి. సరిగ్గా వాడలేదని నువ్వేమవుతావు? ఆడేసాడు, నువ్వేదో అన్నావు, నీ పాదం ఎప్పుడైనాను వాళ్ళకి తగలకుండా నిన్ను కాపాడతాడని చెప్పేశాడు కదా, నువ్వేం చేస్తావు ఇప్పుడు? నిజమే కదా, సాతాను వాక్యమే కదా చెప్పాడు. ఎప్పుడైనా సరదాగా అక్కడికి బీచ్కి వెళ్దాం రా అని పిల్లలు వెళ్తున్నారు. మన పాస్టర్ గారి పిల్లలు చనిపోయారు ఇద్దరు. అంటే 8 మంది పిల్లలు యవనస్తులు మింగేసింది అక్కడ గోదావరి అపవాది కానీ మింగేసాడు తీసుకెళ్ళిపోయి. తెలియదు వాళ్ళకి. నేను కాపాడతాడు దేవుడు అంటే ఎప్పుడు? ఏ స్థలాల్లోకి వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, నువ్వేం చేస్తున్నప్పుడు కాపాడతాడు నిన్ను. పనికి మళ్ళీ పనులు చేసినప్పుడు కూడా కాపాడతాడా? అంటే నీకు వాక్యం అర్థం అవ్వలేదనుకోండి, దాన్ని పరిశీలించడం రాలేదనుకోండి, ఏం చేస్తాడు? మీరు భయంకరమైన పొరపాటు చేశారు చెప్పనా? ఇందాక బైబిల్లో దైవికంగా పొరపాటు చేశారు అంటున్నాను. వాక్యాన్ని పరిశీలించడం అంటే చెప్తున్నాను. నీ దగ్గర వాక్యం ఉంది, వాక్యం ఉంటే సరిపోద్దా? కత్తి ఉంటే సరిపోద్దా? దాన్ని వాడాలి కదా. ఎలా వాడాలి? ఇందాక మరలి వాక్యం చదివాడు కదా, ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం చూడండి, ఎంత పొరపాటు చేసాడో వాడితో పాటు మీరు చదివారు. 14 వచనం, ఎలాగనగా మీ నడుమునకు మైకి తీసవా? ఒకసారి 15 చదువుతావమ్మా. 14 మైమరుపు. అక్కడ మైమరుపు ఉందా, మైమరుపు ఉందా? మైమరుపు ధరించుకుని వెళ్ళమంటున్నారా మీరు? మన్నాలా చదివారు, ఇందాక అలా చదివారు. నేను పని కట్టుకుని అక్కడికి వచ్చేసరికి పాయింట్ అవుట్ చేస్తూ రేట్ చేస్తూ పోను, మైమరవు అంటున్నాను. మళ్ళీ మీరు చదివి మైమరుపు అంటున్నారు. మీకు మైమరుపే కావాలి. ఇది పరిశీలించడం అంటేనే. సాతాను మీద మీరు గెలవగలరా? ఏమని రాశాడు దేవుడు? ఇక్కడ మైమరు పెట్టుకోమన్నాడు అంటాడు.
మర్చిపో. ఎప్పుడు వినేసి ఆదివారం ప్రార్థనలు ఇంత వాక్యం చెప్పాడు మర్చిపో అంతే. మైమరిపు వచ్చేస్తుందండి అని చెప్పి అంతే ఆయనకి. ఏం మాట్లాడే అలా కూర్చుంటాడు అంతే మీ పాస్టర్ గారు. మైమరిపు వచ్చేస్తుందండి అంటే ఏం చేయగలడు ఇంకా? ఏం చేయగలడు? అంతకంటే పెద్ద మంది ఏమైనా ఉందా? నేను మర్చిపోతున్నాను మేము చేయగలం? నీతోనే మైమరు పెట్టుకోవాలంట. ఇన్న వాక్యం ఇన్నట్టు మర్చిపో అనేది పెట్టుకోవాలంట ఒకటి. ఇందులో ఎక్స్ట్రా సర్వాంగ కవచంలో ఒక ఎక్స్ట్రా ఆయుధాన్ని మీరు మాకు ఇస్తున్నారనమాట. చెప్పింది చెప్పినట్టు మర్చిపోమని. అలాంటి పొరపాట్లు జరుగుతుంటాయండి. వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వాడాలి. వాక్య పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. వాక్యాన్ని సరిగా ఉపయోగించినప్పుడే మనం సాతాన్ని గెలుస్తాం. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించలేదనుకోండి పొరపాట్లు జరుగుతాయి. చాలా సంఘాల్లో వాక్యాన్ని అలా వాడుతున్నాడు కాబట్టి వాళ్ళు సరైన పోరాటం చేయలేకపోతున్నారు. ఓడిపోతున్నాడు సాతాను మీద ఓడిపోతున్నారు. సాతానుడు వాడి అబద్ధాల మీద మనం గెలవాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఏముండాలి? వాక్యమనే దేవుని వాక్యమనే ఆత్మఖడ్గం మంచిగా పోరాడగలం. అది కూడా ఎలా ఉండాలి? ఆదివారం బయటకు తీసి నూరాలా? అంటే మీరు రోజు వాడే ఆయుధాలు ఎలా ఉంటాయి చెప్పండి? పొద్దున ఎక్కిపోయి ఉంటాయి. 4 రోజులకో 5 రోజులకో వారం రోజులకో నెలకో 2 నెలలకో తీస్తున్నారనుకోండి ఏమవుతుంది? తుప్పు పట్టేసి ఇబ్బంది అయిపోద్ది. ఏం చేయాలి? ఎప్పుడు వాడుతున్నారనుకోండి, ఎప్పుడు వాడే వస్తువులకి ఎప్పుడు వాడిన వస్తువులకి డిఫరెంట్ ఏంటి? ఇప్పుడు అందు గురించి మన వాళ్ళు బైబిల్ తీస్తున్నారనుకోండి, ఇలా అంటున్నారు అంతే. వాళ్ళకి ఇది ఉంటుంది, వాటరు ఏళ్ళలో నొక్కి పెట్టి డబ్బులు లెక్క పెట్టి బ్యాంకుల్లోని పుస్తకాలు తెరిచి వాళ్ళకి. మన వాళ్ళు కూడా ఒకటి తెచ్చుకోవాలి. ఏది? వాటర్ బాటిల్ ఎలాగమ్మా అందులో వేసుకుని రిఫరెన్స్ తీసినప్పుడు అనకుండా అది ఎందుకని? ఈ పట్టేత్తనే ఏనాడని తెరిస్తే కదా ఇది. ఎప్పుడు రెగ్యులర్గా తీస్తూ ఉన్నారనుకోండి, బైబిల్ నలిగింది అనుకోండి ఏమవుద్ది? టక్కుమని వేదనుకుంటే అది వస్తుంది. రూతు కూడా ఉందా బైబిల్లో? రూత ఎక్కడ? ఏంటి మత్తయి సువార్త కానీ ఎత్తుతుంది రూతు. మత్తయి సువార్త అంటే ఆదికాండం కానీ మత్తయి అసలు కనీస జ్ఞానం కూడా లేకపోతే అన్నాలేంది నువ్వు దేవుళ్ళకి వచ్చి నువ్వు పోరాడేస్తావు ఎవరితోటి? సాతానుతోటి. మామూలుగా ఉండదు పోరాటం. ఆడికి తెలియక తరు నరుగుతారంత మన వాళ్ళు వాక్యం పట్టుకుని. సంవత్సరానికి ఒకసారి తీస్తామంతే. ఏంటనుకుంటున్నావా? ఆ టైపులో ఉంది. వాక్యం నేర్పుతానయ్యా అంటే సెలవుల్లో 2 రోజులు కేటాయించండి, సిద్ధాంతపరమైన విషయాలు నేర్పుతాను అని ఎవరైనా మీ అభిప్రాయం చెప్పండి అంటే, ఫోన్లు నాకు ఇక రాత్రి పడుకునేవాళ్ళు పగల పడుకునేవాళ్ళు ఫోన్లు. సార్ పెట్టండి సార్, అయ్యగారు పెట్టండి, పాస్టర్ గారు పెట్టండి. తినేసారు. తినేసారే మాట్లాడతలేదేంటి? ఆఖరికి మనం అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక ఈ పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే వచ్చే వారం ఒక మంచి కొత్త వర్తమానంతో మనం ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండు. ఏం చెప్తున్నాడండి? సైనికుడు ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలంట. ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఆగిపోయేదా? కొనసాగేదా? ఇప్పటి వరకు చాలా యుద్ధాల్లో ఒకానొక పొరపాటు ఏంటంటే, చాలా యుద్ధాల్లో జరిగే పొరపాటు ఏంటంటే, సైనికులు దళ నాయకుడితో పరిచయాలు తక్కువ ఉంటే ఓడిపోతారంట. మెయిన్ కమాండర్ ఉంటాడు చూసారా, ఆ కమాండర్ తోటి మిగతా సైనికులు నాయకుడితోటి దళ నాయకుడితోటి బాండింగ్ ఉండాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండాలి. పరిస్థితులన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ లేకపోతే సైనికులు ఏమవుతారు? ఓడిపోతారు. దళ నాయకుడితో సైనికుడు మాట్లాడుతూ ఉండాలి. ఇదే సమస్య నవీన యుద్ధాల్లో కూడా చూస్తున్నాం. మెయిన్ కమాండర్ తోటి వాళ్ళకి కనెక్టింగ్ తెగిపోయింది. అందు గురించే అక్కడ సైనికులు ఓడిపోయారని. నాయకునికి సైనికులకి సంభాషణ నడవకపోతే చాలా ఘోరాలు జరుగుతాయి కూడా. అలాగే అది అంటే ఈయన యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి
సర్వాంగ కవచం గురించి మాట్లాడి ఇప్పుడు అంటాడు, సర్వాంగ కవచం ధరించుకున్న హృదయంలో అంతరంగమందు ధైర్యమున్న దళ నాయకుడితో నువ్వు సంభాషించకపోతే నువ్వు ఓడిపోతావని చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు ఏం చెప్తున్నాడు? నీ దగ్గర సర్వాంగ కవచం ఉంది, అంతరంగమందు ధైర్యం కూడా ఉంది, కానీ ఎవరితో టచ్లో లేవు అంటే ఏం చెప్తున్నాడు? దేవునితో ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో గడపాలంటే క్రైస్తవుడు యుద్ధమంది ఉన్నవాడు. సైనికుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉండాలి? దేవునితో మాట్లాడాలి. మనం సాతానుతోనూ అతని దురాత్మలతో పోరాడుతున్నప్పుడు మన నాయకుడైనటువంటి దేవునితో, క్రీస్తు ప్రభుతో సంబంధం కలిగి ఉండకపోతే ప్రమాదాలు పడిపోతాం. కనుక ఆ సంభాషణ పరలోకపు తండ్రితో చేసేటువంటి ప్రార్థనకి సూచిస్తుంది. అర్థమవుతుందా? సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే సరిపోద్దా? ఆత్మీయ పోరాటంలో ఎవరితో మాట్లాడుతుండాలి? దేవునితో సంభాషిస్తుండాలి. అంటే ప్రార్థన అవసరత ఆత్మీయ పోరాటంలో ఎంత ఉందో ఈ వచనం తెలియజేస్తుంది. చేయొచ్చు అది గ్రీకులు ఎక్కడ ఉందంటే అది కొనసాగుతుండేది అనే దానికి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం మన దళనాయకుడితో ప్రార్థనలో గడుపుతున్నామా? ఆయనతో సహవాసంలో ఉన్నామా? ఇన్నున్నా కూడా ఆయనతో మాట్లాడకపోతే, ఆయనతోటి సహవాసం చేయకపోతే మన పరిస్థితి ఏంటి? ఓడిపోతాం. ఎవరితో మాట్లాడట్లేదు ఇంతకు మనం? మన నాయకుడితో మాట్లాడతలేదు. యుద్ధంలో మాత్రం ఉన్నాం, ఆయన ఇచ్చిన వస్త్రాన్ని ధరించుకున్నాం, పోరాటం చేస్తున్నాం. ఇంతకు మన నాయకుడు ఎవరు? క్రీస్తు ప్రభు. ఆయనతో మాట్లాడకుండా నువ్వు ఏమని యుద్ధం చేద్దామని చేయలేం. నవీన యుద్ధాల్లో అందరూ అలాగే ఓడిపోతున్నారు. దళనాయకులతో వాళ్ళకి సహవాసం లేక, సంభాషణ లేక, మాట్లాడుకోవటం లేక, మనం ఎవరితో మాట్లాడుకోలేకపోతున్నాం. ఇన్ని చేసి కూడా క్రైస్తవులు ఏ రకంగా ఉన్నారు? ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన ఉందా మనకి? ఆ ప్రార్థన కూడా ఎలా ఉంది? చేసే వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు? కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ ఏదో దేవుడు ఈయనకేదో బంధువు అనుకుంటా, ఆయన ఫ్రెండ్, ఆయన చుట్టం అనుకుంటా. ఎవరిదైనా మాట్లాడేటప్పుడు ఒక మంచి సేవకుడు వాకింగ్ చెప్పేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఏంటి పెద్ద పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటే ఆ పక్కోడు అన్నాడు, వాళ్ళిద్దరికి అలా పరిచయం ఉంది, వాళ్ళు అంత కలిసి ఉంటారు అన్నట్టుగా మాట్లాడతాం. చూసారా? అలా ఉండాలంట ప్రార్థన. ఇవాళ దేవునితో సహవాసం ఎలా మారిపోయింది? ఒక బలవంతంగా చేసే పనిగా, లేదంటే ఏదో కష్టపడి సాధించాల్సినటువంటి పనిగా, ఒక పెద్ద భారంగా, విసుగు పుట్టించే వ్యవహారంగా మన ప్రార్థన మారిపోయింది. ప్రార్థన అనేసరికి విసుగొచ్చేస్తుందా మీకు? చెప్పండి, నిజం చెప్పండి. ప్రార్థన అనేదోడికి ఏంటది? ప్రార్థన చేసుకుందాం అనేది సరేలే, బలవంతంగా ఇసుగుతోటి వచ్చి కూర్చున్నాం. ప్రార్థన అనేదోడికి భారం. మీరు యుద్ధంలో పోరాడేస్తున్నారు సాతానుతోటి. అది కష్టపడి సాధించాల్సినటువంటి పనిగా మారిపోయింది వాళ్ళు చాలామందికి. అదొక పని అనుకుంటున్నారు. ప్రసంగం మాత్రం కొందరు చేయగలరు, కానీ ప్రార్థన అందరు చేయగలరు. ఆత్మ సంబంధంగా ఎదగని వారు శుక్రవారం తర్వాత జరిగే కూడికలకు హాజరవ్వరు. కారణం ఏంటంటే ప్రార్థన కూడికే కదా అనుకుంటారు. నేనేమంటానంటే ప్రార్థన తప్ప చరిత్రలో సాతానుని భయపెట్టేది, వణికించేది ఇంకేది లేదు. ప్రార్థన కూడికి కదా. ప్రార్థన ఆదివారం మాత్రం కంపల్సరీగా వస్తున్నావు, మిగతా గుడికి నువ్వు ఎందుకు హాజరవ్వట్లేదు? ప్రార్థనలు చేస్తారు అంటే ప్రార్థన అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదో ఆదివారం మాత్రం అంటే ఏంటి? నేను అంటాను అదే, సాతాన్ని భయపెట్టేది ప్రార్థనే. ఎందుకంటే నీ సమస్యలను ఎవరికి చెప్పేస్తున్నావు? నీ నాయకుడికి చెప్పేస్తున్నావు. వాడు తాటోలు చేస్తాడు ఆయన. అందుగురించి అది చేయకుండా నిన్ను ఆపేస్తున్నాడు. మీకు అర్థం కాదు ఎన్ని చెప్పినా. మీకు మీ దురదృష్టం అది అంతే. ప్రార్థన కూడుకులు కూడా హాజరవ్వట్లేదు అంటే మీ అంత దౌర్భాగ్యులు ఉండరు. దేవునితో సహవాసం చేయకపోతే మీరు ఓడిపోతారు, మీ ఆత్మీయ జీవితంలో ఓడిపోతారు. ఇవాళ కొంతమందికి ప్రార్థన అంటే ఒక ఆచార సంబంధమైనటువంటి అలవాటుగా మారిపోయింది. కొంతమందికి ప్రార్థన అంటే ఆపదలో ఉపయోగపడే బీమా లాంటిది. ప్రార్థన చేస్తే ఆయన కార్యం చేసేస్తాడని. అదృష్టాన్ని పరీక్షించుకునే లాటరీ లాంటిది కొంతమందికి ప్రార్థన అనేది చివరి ప్రయత్నం.
దేవుణ్ణి అడుగుదాం. అంటే ఈ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ప్రార్థన అనేది క్రైస్తవుడికి చాలా బలం. సాతానికి కొరడ దెబ్బలాంటిది అది. కొరడ దెబ్బలాంటిది. సర్వాంగ కవచం ధరించుకున్న తర్వాత దాన్ని ఎలా వాడాలో ఉపయోగించుకున్నాం, అది ఏంటో మనకు అర్థమైంది. అర్థమైన తర్వాత దళ నాయకుడితో ఎప్పుడు కూడా సంభాషణలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. లేదంటే మాత్రం మనం ఓడిపోతాం అపవాదం. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితం ఏంటంటే, ఇదంతా విన్న తర్వాత మనకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఎవ్వరూ పోరాటంలో లేరు. ఇప్పుడు ఏమండి తొడుక్కుని మొదలెడదాం. ఉన్నారనుకోండి, దేవునికి స్తోత్రం. నేను అనుకుంటారు మీరు విమర్శిస్తున్నారు అనుకుంటారేమో. నేను విమర్శించడం కాదు, మీకు రోషం పుట్టించాలని మాట్లాడుతున్నాను అంతే. కనీసం రోషం ఉంటే కనీసం తీ దులుపు నాకు తీసే అన్నట్టుగా దులుపుకి మొత్తం మీద పోరాడతారు కదా. మొదలెట్టండి, సాతాను మీద యుద్ధం మొదలెట్టండి. మరలా తేరుకోండి, పునరుజ్జీవం పొందుకోండి, యుద్ధంలోకి రండి, అందరు కలిసి పోరాడదాం. దేవుడు మంచి వస్త్రాన్ని ఇచ్చాడు మనకి, సర్వాంగ కవచాన్ని మనకి ధరింపజేశాడు ఆయన. దాన్ని సద్వినియోగం చేసుకుని మన నాయకుడితో సంభాషిస్తూ, ప్రార్థనలు గడుపుతూ, ఈ ఆయుధాన్ని వాడుతూ, ఎక్కడ ఏ ఆయుధం ఉందో, ఏ ఉపకరణం ఉందో దాన్ని ఎలా వాడాలో అలా వాడుతూ, మన ఆత్మీయంగా యుద్ధంలో విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడుతూ జయ జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన.